హలో ఫ్రెండ్స్, ఇవాళ కరకరలాడే అరటికాయ బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ శనగపిండి, 1/2 కప్ వరిపిండి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాము మాత్రం ఇలా చేతితో మెదిపి వేసుకోండి. కొద్దిగా వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి అయితే కలపడం పూర్తయిందండి. ఇలా బజ్జీల పిండిలా ఇలా కలుపుకోవాలి. మరి వాటర్ ఎక్కువ పోయకుండా సమానంగా చూసి కలుపుకోవాలి. అరటికాయలు అయితే నేను ఇలా చక్రాల్లో కోసుకున్నానండి. మీరు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇలా అయితేనే ఇష్టపడతారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని ఇది హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని పిండిలో ముంచి వేసుకోవడమే. ఇలా కొద్దిగా వేగిన తర్వాత టర్న్ తీసుకోండి. వేగిన తర్వాత ఇలా తీసుకుంటున్నాను. మనకి బయట షాప్లో కొన్నట్టు కలర్ రావాలి అంటే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవచ్చు. షాప్లో అయితే కొంచెం కలర్ కలుపుతారని పిండి మొత్తం మీ దగ్గర ఉన్నది ఇలా వేసేసుకోవచ్చు. బజ్జీలు వేయడం అయితే పూర్తయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇవైతే నార్మల్గా తిన్నా బాగుంటాయండి. కారప్పొడైనా చట్నీతో దేంతో తీసుకున్నా బాగుంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Bye friends.